బాయ్కాట్ అయినప్పుడు మనం ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉండి పులివెందుల్లోనే మన క్యాండిడేట్లు దొరక్క బాయ్కాట్ చేసే పరిస్థితి ఉంటే మిగతా జిల్లాల్లో కానీ మిగతా కాన్స్టిట్యున్సీలో కానీ సాగునీటి ఎలక్షన్లు చేయమని అడిగే అర్హత వీళ్ళు కోల్పోయినారు కాబట్టి స్టేట్ అంతా బాయ్కాట్ అనేసినారు. అంతే. అంటే తెలుగుదేశం పార్టీలో ఈసారి ఈ ఎన్నికలు వైసీపీ బాయ్కాట్ చేయడం వెనుక బీటెక్ రవి వ్యూహం ఉందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయినటువంటి నేపథ్యం 100% ఉంది. వ్యూహాత్మకంగానే చేసినాం. వాళ్ళు ఏ రకంగా చేసినారో వాళ్ళు గత 5 ఏళ్ళు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ వ్యవహరించినారో అంతకు రెట్టింపు ప్రజాస్వామ్యబద్ధంగా మేము వ్యవహరించబోతాం. ఇందాక కూడా చెప్పినా ఇది ట్రయల్ మాత్రమే. మున్సిపల్ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థలు ఏ ఎలక్షన్ అయినా మా తీరు ఇట్లనే ఉంటుంది. స్వయంగా మీరు వేంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో మీడియాలో ఉన్న సందర్భంలో కూడా అసలు మీరు ఎలక్షన్ చేయండి మీకు దమ్ముంటే గతంలో అని నిన్న ప్రకటన కూడా వైసీపీ వాళ్ళు నామినేషన్ వేయకపోవడానికి అది ఒక బెదిరింపు అనుకోవచ్చా? ఇది బెదిరింపా, భయమా, భక్తి లాంటి గౌరవమా వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు. మా పాలసీ అయితే పులివెందుల్లో వాళ్ళు ఎట్లా చేసినారో మేము అట్లనే చేయాలనుకున్నాం. వాళ్ళు బెదిరింపు అనుకోవచ్చు, అది భయపెట్టడం అనుకోవచ్చు, అది గౌరవమా ఏదో. ఇప్పుడైతే ఎవరు కూడా నామినేషన్ చేయలేదు. నెక్స్ట్ కూడా అట్లే ఉంటుంది. దీంట్లో అసలు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా తగ్గే ప్రసక్తే లేదు. ఇట్లనే ఉండండి. ఇంత జరిగినప్పుడు కూడా నిన్నంతా ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ చేసింది తప్పు అని కానీ ఇంకోటి కానీ ఎక్కడ విమర్శించడం లేదు. ఎందుకంటే మీరు కూడా జర్నలిస్ట్గా ఆలోచించారు. ప్రతి ఒక్కరు వాళ్ళు అప్పుడు చేసినారు కాబట్టి వీళ్ళు అప్పుడు చేయాల్సి వచ్చిందని అంటున్నారు. అంటే తప్పు వాళ్ళు దద్దమ్మలు, వాళ్ళే వెధవలు అవుతారు. మీరు చేయకుంటే నాకు ఇవన్నీ ఫైనల్గా నాకు ఏంటంటే ఎప్పుడు కూడా పులివెందుల్లో దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అధికారం అంటే దౌర్జన్యం మీరు కాదురా చేసేది, ఎవరైనా చేస్తారు అని 30 ఏళ్ళ వ్యవస్థను చేతలేకి తీసుకునేప్పుడు కర్మ సిద్ధాంతం ఉంటుంది ఎప్పుడైనా కానీ. అంటే కర్మకు ప్రతికర్మ ఉంటుంది. కాబట్టి మీరు చేసినందుకు మీరు ఇట్లా ఇబ్బంది పడతారు. కాబట్టి మర్యాదగా మీ రాజకీయం మీరు, మా రాజకీయం మేము చేసుకుంటే బాగుంటుంది. గతంలో అక్కడక్కడ చిల్లర మరుగు సంఘటనలన్నా పులివెందుల తాలూకాలో జరిగాయి. అసలు ఈరోజు ఒక్క చిన్న సంఘటన కాకుండా ఒక చిన్న పోలీస్ స్టేషన్ మెట్టెక్కకుండా ఇంత పకడ్బందీగా ఎలాంటి వ్యూహాలు, అంటే ఎన్ని రోజుల ముందు నుంచి వ్యూహాలను? అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందే 2 days బ్యాక్. మా కార్యకర్తలు ఎప్పుడెప్పుడు వస్తుందా మనకు జరిగిన అవమానాలను ఒక్కటే దెబ్బతో 40 ఏళ్ళ నుంచి మీరు ఏదైతే సామ్రాజ్యం నిర్మించుకున్నారో ఒక చిన్న సంఘటనతో ఒక సింగిల్ డేలో మా కార్యకర్తలు మా నాయకులను వాళ్ళ పునాదులను కూకటి వేళ్లతో సహా పెగిలించారు. ఇది ఎవరన్నా చెప్పచ్చు ఇదేంది సాగునీటి ఎలక్షన్లే అని. వాళ్ళ విశ్వ ప్రయత్నం చేసి ఇంకా విధి లేని పరిస్థితిలోనే వాళ్ళు బాయ్కాట్కి పోయినారు. కాబట్టి వచ్చింది ఇది. ఎప్పుడెప్పుడు అనే అవకాశం కోసం చూస్తున్నారు. మనం ఈ రకమైన డైరెక్షన్ ఈ రకమైన పిలిపించినాం. దాన్ని అందరూ అందుకొని నాట్ ఓన్లీ పులివెందుల అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో అన్ని చోట్ల కూడా క్యాడర్ అంతా వచ్చి లేదు వాళ్ళు చేసినట్టే మనం చేయాలని చెప్పి అంత సక్సెస్ అయినాం. పులివెందుల అడ్డా వైఎస్ కుటుంబానికి వాళ్ళ యొక్క అడ్డా అనుకుంటారు పులివెందుల్ని. అలాంటిది ఇప్పుడు ఈ ఎన్నికల ఏకగ్రీవము అవుతున్నటువంటి తీరుని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో పులివెందుల బీటెక్ రవి అడ్డా అనేటువంటిది అనుకునేదానికి ఏమన్నా అవకాశం ఉందా? మనకి చంద్రబాబు నాయుడు గారు కన్నా మాకు సహకరించి మమ్మల్ని కంట్రోల్ చేయకుండా, ఎందుకంటే ఆయన అంత మంచి ఇది మీరు ఇది చేయకండి అని వాళ్ళు ఏదైనా చేసిండొచ్చు, మనం అట్లా చేస్తే వాళ్ళు మనకు తేడా ఏముందని అట్లా మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మాకు ఇచ్చే పవర్ ఇచ్చి చూపిస్తే నువ్వు చెప్పింది 100% జరుగుతుంది. చివరి ప్రశ్న, ఈ పులివెందుల నియోజకవర్గంలో చాలా అసలు దశాబ్దాల తర్వాత ఎన్నికల ఏకగ్రీవం తెలుగుదేశం పార్టీ మహాకూటమి వాళ్ళ యొక్క అన్ని స్థానాలను కైవసం చేసుకోబోతోంది. దీన్ని మీరు కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? కార్యకర్తలు అసలు అందరూ కూడా కేవలము పులివెందుల సంఘటనతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయ్కాట్ అయింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్ బాయ్కాట్ అయ్యేదానికి కూడా మన పులివెందుల కార్యకర్తల శ్రమ, కార్యకర్తల పట్టుదల, కార్యకర్తల ఐడియాలజీ, కార్యకర్తల స్ట్రాటజీ అంతా వర్కౌట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు గుర్తింపు వచ్చింది. కాబట్టి దీన్ని ఇలానే నిలబెట్టుకొని మీరు కూడా ముఖ్యమంత్రితో కూడా మాట్లాడుకొని మనకు కావాల్సినవన్నీ సాధించుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కాకుండా, అంటే వాళ్ళు దొంగ లెక్కలు రాసుకొని 5-6 వేల కోట్లు పాడా కింద పెట్టి ఫండ్ చేసి కాకుండా ప్రజలకు నిజమైన అవసరాలు ఏమున్నాయో ఆ అవసరాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి తీర్చి నువ్వు చెప్పినట్టు ఖచ్చితంగా బిడ్డ ఇది పులివెందుల అడ్డాగా చేస్తాం. పులివెందుల అడ్డా బీటెక్ రవి అడ్డాగా మారబోయేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని, ఇందుకు తాము ఏదైతే వైఎస్ కుటుంబం అమలు చేసినటువంటి వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తాము కూడా అమలుపరచబోతున్నట్లు చెప్తా ఉన్నారు. ఎక్కడ తగ్గేదే లే అంటున్నటువంటి బీటెక్ రవి ఇవాల్టి ఇంటర్వ్యూ. నమస్తే.